హాయ్ అండి. అందరికీ ముందుగా అక్క తమ్ముళ్ళకి అన్నా చెల్లెలకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము మా బాబుకి వాళ్ళ పాప రాఖీ కడుతుంది. మేము అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నాం. రాఖీ ప్రతి సంవత్సరం కడతాము. అలాగే నిన్న నైట్ అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి అక్కడికి. నిన్న నైట్ అక్కడి నుంచి వెళ్ళి మా బాబు మేమందరం వెళ్ళాము. అక్కడ వాళ్ళ పాప రాఖీ కట్టింది. తర్వాత వాడు గిఫ్ట్ ఇచ్చాడు. వెంటనే మా పాప వాళ్ళ బాబుకి రాఖీ కట్టి బొట్టు పెట్టింది. తర్వాత రాఖీ అది కట్టింది. కట్టిన తర్వాత వాడికి స్వీట్ అది తినిపించింది. తినిపించిన వెంటనే వాడు గిఫ్ట్ ఇచ్చాడు. మా పాప మొహం వెలిగిపోతుంది గిఫ్ట్. వాడు ఎప్పుడూ స్పెషల్గా ఇస్తాడు. దానికంటే పెద్దదైన అక్కని మంచిగా ఇవ్వాలని, ఆడపిల్లని మంచిగా ఎప్పుడు మంచి గిఫ్ట్ ఇస్తాడు వాడు. ఆ గిఫ్ట్ కోసం అది ఆతృతగా చూస్తుంది. అలానే నేను అన్నయ్య కూడా రాఖీ కట్టేసి, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అండి, నేను అన్నయ్య అని పిలుస్తాను. తనకి ప్రతి సంవత్సరం నేను రాఖీ కడతాను. రాఖీ కట్టేసి అన్నయ్యకి స్వీట్ పెట్టి అన్నయ్య బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. అన్నయ్య ఏమో కాలుకి మొక్కొద్దు పర్వాలేదమ్మా అన్నారు, కానీ నేను బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. ఇప్పుడు ఆయన అలాగే అంటారు. నేను బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన ఇచ్చిన గిఫ్ట్ తీసుకుని, ఆయన ప్రతి సంవత్సరం గిఫ్ట్ ఇస్తారు. రాఖీ అంటేనే అది కదండి. ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. గిఫ్ట్ తీసుకున్నాను అంతే. నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్